నమస్కారం. నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మీరు ప్రతిరోజు కూడా ఉదయం ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని కనుక చేయగలిగితే ఎన్నో రుగ్మతలకు మీరు దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి శాస్త్రీయంగా మనకి నిరూపించబడింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్ ఎవరన్నా దీని గురించి స్పీచ్ ఇస్తే ఒకసారి ముందుకు రావాలి. స్టూడెంట్ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు స్పీక్, who prepared for giving speech, come forward. ఎవరన్నా కళ్ళు తిరుగుతూ ఉంటే పక్కెళ్ళిపోండి. ఎవరు కొద్దిగా నీరసంగా, అంటే ఈ నీరసాలు ఎందుకు వస్తాయో లేదు మీకు తెలుసు కదా, బాడీ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం ఒకసారి పిడికిలి బిగబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి మనం మద్దతు తెలియజేద్దాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఒకసారి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, మనం ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు ఈ కార్యక్రమం జరుపుకోబోతున్నాం. అది ఒకటే కాదు, దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు మీరు కనుక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దీనికి కనుక స్పెండ్ చేయగలిగితే తప్పనిసరిగా మొన్న ఏదైతే జాతీయ విపత్తుగా మనకి కరోనా రూపంలో వచ్చిందో, ఈ మధ్యనే ఒక 10 days బిఫోర్ కూడా మళ్ళీ వస్తుందేమని చెప్పి చాలామంది ఆవేదన చెందారు. అటువంటి తరుణంలో అదృష్టవశాత్తు అది వ్యాప్తి చెందకుండా ఆగిపోవటం కూడా మీ అందరి అదృష్టం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇండియా మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రాలో వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ సందర్భంగా మనం ఎంతో ఆయనకి రుణపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకొని ఏదో యోగా డే అని ఈరోజు చేసేసి ఊరుకోకుండా, ఇప్పుడు ఏవైతే కొన్ని డేస్ మనకు నేర్పారో అవి డైలీ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మేమంటే పెద్దవాళ్ళం అయిపోయాం, కొంచెం కష్టపడతాం. మీరు చిన్నపిల్లలు, ఇప్పుడిప్పుడే మీ బాడీలోని ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయి. అలాంటి పెరిగే విధానంలో మీరు కనుక ఈ యోగా ట్రిక్స్ని పాటిస్తే మీ యొక్క బాడీ చాలా హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఎవరైతే సర్వ రోగాలతో బాధపడుతున్నారో మా ప్రపంచంలో, ఎందుకంటే కరోనా Get up, one more pose. Raise your 2 hands and put your one leg on the knee. right hand. Anyone? And right leg. Join your 2 palms like this demo. Close. Don't give clap. Join your 2 hands. Join your 2 hands. Stand properly. Next. Down your leg and slowly bend back. Slowly bend back. చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతాం. కాబట్టి ఈ యోగా ఓన్లీ జూన్ 21 మాత్రమే జరపకుండా రోజు ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అందరూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆ రోజు ఒక తీర్మానం, సదస్సులో ఒక తీర్మానం 2014లో తీర్మానం చేస్తే దాని దరిమిల 2015లో 21 జూన్ ప్రపంచ యోగా దినోత్సవంగా మనం ప్రకటించాం. అంటే దీనికి ప్రారంభం ఎవరంటే మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. ఎందుకు అనంటే ఏ హెల్త్ బాడీ ఇస్ ద సౌండ్ మైండ్ అని, మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో వెల్తీగా ఉండే అవకాశం ఉందనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా మెడిసిన్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందనే ఒక గొప్ప ఆలోచనతో మోడీ గారు మరి అంతర్జాతీయ సదస్సులు పెట్టడం, సుమారుగా 177 దేశాలు దీన్ని ఆమోదించడం,
ఆమోదించిన దరిమిలా మాత్రమే ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంటే उत्कलवङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधि तरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे